ఒక పుస్తకంలో నీ నిజమైన ఆస్తి ఎంతో తెలుసా అని ఒక నిర్వచనం నేను చదివాను. ఆ నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు నువ్వేదైతే సంపాదిస్తున్నావో, ఏ ఆదాయం అయితే నీకు వస్తుందో, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, మరి దేని ద్వారానైనా, ఒకవేళ అనుకోని పరిస్థితులలో ఆ ఉద్యోగం ఆగిపోతే, ఆ వ్యాపారాల్లో నష్టం వస్తే, నీ సంపాదన మార్గం పూర్తిగా పోతే, ఇప్పుడు నువ్వు దాచుకున్నటువంటి డబ్బులతో, నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులతో నువ్వు నీ కుటుంబం ఎంతకాలం జీవించగలదో అది నీ అసలు సిసలైన ఆస్తి. ఇది ఆ నిర్వచనం చెప్పింది. దాన్ని నా జీవితానికి అప్లై చేసుకుంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఒకవేళ అనుకోని పరిస్థితులలో ఆ ప్రభుత్వ ఉద్యోగం పోతే, అప్పుడు నేను దాచుకున్న డబ్బులు, నేను సంపాదించిన ఆస్తి, ఈ రెండింటిని లెక్క కడితే అది ఎంతైతే ఉందో దానితో నా కుటుంబాన్ని ఎంతకాలం పోషించగలనో అదే నా నిజమైన ఆస్తి అంటే ఒక్కసారి భయమేసింది. బ్యాంకు బ్యాలెన్స్ లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా మనం ఎలా జీవించాలి? ఆదాయ మార్గం లేదు. ఇలా చాలామంది జీవించేస్తూ ఉంటారు. బ్యాంకు బ్యాలెన్స్ ఉండదు, సంపాదించిన ఆస్తులు ఏమీ ఉండవు, భవిష్యత్తు మీద భరోసా ఉండదు. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు చాలామంది జీవితాల్లో ఇది ఎదురైంది. దాచుకున్న డబ్బులు లేవు, ఆదాయం వచ్చేది లేదు. ఇప్పుడు వారి కుటుంబం చాలా ఇబ్బందులు పాలైంది. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, ఎంతకాలం నుంచి సంపాదిస్తున్నాం డబ్బు, ఆ సంపాదించిన దాంట్లోంచి కొంతైనా భవిష్యత్తు నిధి కింద దాచుకోగలిగామా? అలా దాచుకోలేకపోవడానికి కారణాలు చెప్తున్నాం కదా, ఇవి కారణాలా, సాకులా? మనలాంటి జీతమే వస్తున్న వాళ్ళు చాలామంది అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళని కూడా మన చుట్టూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడో లోపం ఉంది. అది ఎక్కడ అంటే, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనల పట్ల స్పష్టత లేకపోవడం. ఈ అస్పష్టతలో నుంచి అయోమయం పుట్టుకొస్తుంది. ఈ అయోమయంలో నుంచి మనం ఇబ్బంది పడడమే కాకుండా మన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకొని, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత దాచుకోగలుగుతున్నాం, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని ఆస్తుల్ని కూడగట్టుకోగలిగాం, ఇవన్నీ పక్కన పెట్టినా మన దగ్గర ఉన్న సొమ్ముతో ఎంతకాలం జీవించగలం అన్నటువంటి ఒక ఆలోచన చేసి చూడండి. మనకు నిద్ర లేకుండా పోతుంది. అలా నిద్ర లేని రాత్రుల్లో నుంచి అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. నా ఉద్దేశం అధైర్యపడమని కాదు, నా ఉద్దేశం నిరాశ చెందమని కాదు, నా ఉద్దేశం ఆత్మపరిశీలనతో ముందుకు సాగాలన్నది మాత్రమే. నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.